భారతదేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా నిలబెట్టడానికి కావాల్సిన అన్ని ఫౌండేషన్స్ ని గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో జరుగుతా ఉంది. గత బడ్జెట్ కి ఈ బడ్జెట్ కి మధ్య తీసుకుంటే 365 రిఫార్మ్స్ చేశారు. ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ని జీరో చేసేశారు, లైఫ్ ఇన్సూరెన్స్ ని జీరో చేసేశారు, ఎడ్యుకేషన్ కి కావాల్సిన దాన్ని జీరో చేశారు. ఈ విధంగా జీఎస్టీ సరళీకృతం చేశారు. డిఫెన్స్ బడ్జెట్ తీసుకుంటే ఈ రోజున హైయెస్ట్ గా లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఇయర్ 21% పెంచారు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఫాస్ట్ గా వెళ్తే లాజిస్టిక్ కాస్ట్ తగ్గుతుంది. లాజిస్టిక్ కాస్ట్ తగ్గితే వస్తువులపై, వినియోగదారుడిపై భారం తగ్గుతుందనే ఉద్దేశంతో రైల్వేస్ గానీ, ఎయిర్వేస్ గానీ, హైవేస్ గానీ అద్భుతంగా డెవలప్ చేస్తా ఉన్నారు. బీబీజీ రామ్జీ 1,30,000 కోట్ల రూపాయలు ఈ స్కీమ్ కు వస్తుంది. ఈ 1,30,000 కోట్ల రూపాయలతో గ్రామాలలో సమూలమైనటువంటి మార్పులు చేయొచ్చు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ రోజు వరకు మనం ఏం చేస్తా ఉన్నాం, సెల్ ఫోన్లు తయారు చేయాలంటే బయట ప్రాంతం నుంచి చిన్న చిన్న కాంపోనెంట్స్ తైవాన్, చైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని వాటన్నిటిని అసెంబుల్ చేసి ఈ రోజున ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం. సెకండ్ హైయెస్ట్ కంట్రీ. అయితే ఇప్పుడు ఆ సెల్ ఫోన్ లో పెట్టే కాంపోనెంట్స్ ని కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో దానికి 40,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పొందుపరిచారు. అదే విధంగా హై వాల్యూ ఫార్మింగ్, కోకో గానీ, కోకోనట్ గానీ, క్యాష్యూస్ గానీ ఇప్పుడేమిటి ఈ రోజున పండిస్తా ఉన్నారు. అయితే మధ్యలో ఉన్నటువంటి దళారులు గానీ, ఇంకొకరు గానీ వాళ్ళు ఎక్కువ లాభం పొందుతున్నారు కానీ రైతులు పొందటం లేదని ఆ రైతుల్ని ఎంపవర్ చేసి వాళ్ళనే ప్రొడక్ట్స్ చేసే విధంగా ఎలా చేయాలి. ఈ 12 సంవత్సరాల్లో మోదీ గారి నాయకత్వంలో హైవేస్ ఒకప్పుడు రోజుకు 12 కిలోమీటర్లు వేస్తే ఈ రోజు 40 కిలోమీటర్ల హైవేస్ వేస్తా ఉన్నారు. ఈ పేదరికం 29% ఉంటే ఈ రోజు 11% కి పావర్టీని తీసుకొచ్చారు. అంటే 25 కోట్ల జనాభా ఈ భారతదేశంలో పేదరికం నుంచి బయటపడినటువంటి పరిస్థితి. భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్ 1 గా చేసే విధంగా మేమందరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.